హాయ్ అండి. ఈరోజు సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పావు కిలో మటన్తో సింపుల్ మటన్ పులావ్ చేశాను. ఇది నా ఫస్ట్ టైం ట్రై అండి, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. బాస్మతి రైస్ లేకపోతేనే ఇంట్లో ఉన్న రైస్తో చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ ఇంట్లో ఉన్న బియ్యమే తీసుకున్నానండి. 2 కప్పులు తీసుకొని శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసి 20 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఘీ వేసి ఘీ హీట్ అయ్యాక హోల్ స్పైసెస్ వేయండి. నాకు లవంగ, మిరియాలు, సాజీరా వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న పావు కిలో మటన్ తీసుకొని వేసుకోండి. మటన్ ఇందులోకి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోండి. రుచికి సరిపడ్డ ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఈ కారం మసాలా అంతా మటన్ ముక్కలకి పట్టేటట్టు కొంచెం మంచిగా కలుపుకోండి. బాగా కలిపాక చూడండి, కలర్ మంచిగా వస్తుంది కదండి. ఇందులోకి ధనియాల పౌడర్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పుల్లగా ఉన్న పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని మంచిగా కలపండి. ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేయండి ఫ్లేవర్ కోసము. వేసి మంచిగా కలిపి ఓ బౌల్ వాటర్ పోసి కుక్కర్ ఫిట్ చేయండి. 1 బౌల్ వాటర్ ఎందుకంటే మటన్ ముందుగా ఉడకాలి కదండి, గట్టిగా ఉంటాయి పీసెస్ సాఫ్ట్గా రానికి. నేను 1 బౌల్ వాటర్ వేసి కుక్కర్ ఫిట్ చేశాను. కుక్కర్ ఫిట్ చేసి 5 నుంచి 6 విజిల్స్ రావాలండి. ఇది మటన్ కదండి, కొంచెం లేట్గానే ఉడుకుతుంది. చూడండి ఉడికింది కదండి, కొన్ని అందులో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న రైస్ వేసుకోండి. రైస్ వేసి బాగా కలపండి. కలిపినాక ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదండి, ఇందులోకి 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ 1 కప్పు మటన్ ఉడికేటప్పుడు వేసాను కదా, ఆ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. 3 కప్పుల నీళ్ళు సరిపోతుంది. కుక్కర్ ఫిట్ చేయండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్లో అన్నం ఉడికిపోతుంది. చూడండి 1 విజిల్ వచ్చింది. 1 విజిల్ వచ్చినాక అట్లనే వదిలేయండి కుక్కర్. ఆ ప్రెషర్ అంతా వెళ్ళిపోయినాక ఓపెన్ చేయండి. చూడండి మంచిగా మటన్ పులావ్ రెడీ అయిపోయింది. అన్నం చూడండి సాఫ్ట్గా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి ముక్క కూడా ఉడికింది, అన్నం కూడా సాఫ్ట్గా వచ్చింది. ఇందులోకి లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొత్తిమీర, పుదీనా వేయండి ఫ్లేవర్ కోసము. అచ్చం రెస్టారెంట్ స్టైల్ స్మెల్ వస్తుందండి, సూపర్ ఉంటుంది. 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. కొత్తిమీర, పుదీనా కాంబినేషన్ వల్ల పులావ్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నిజంగా, కానీ ఇంత టేస్టీగా వస్తుందని అస్సలు అనుకోలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మళ్ళీ తినాలనిపించే కుక్కర్ మటన్ పులావ్ రెడీ. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.